హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర అయితే ఉన్నాము. అన్న ప్రజెంట్ అయితే యంగ్ ఫార్మర్ అనుకోవచ్చు. యంగ్ ఫార్మర్ అన్న, మీ పేరునా? లోకేష్. లోకేష్ అన్న, మీ ఏజ్ నా? నా ఏజ్ 25. 25. అన్న చూసుకుంటే యంగ్ ఫార్మర్ 25 years కి అన్న అయితే షెడ్ అయితే పెట్టడం జరిగింది. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి షెడ్ ఉందన్న ప్రజెంట్ మీకు? ఇది ప్రజెంట్ ఇది 10 years నుండి ఉంది. 10 years నేను నుంచి 2 years నుంచి చూసుకుంటాను. 2 years నుంచి చూసుకుంటా ఉన్నారు. అంటే 10 years నుంచి మీ డాడీ వాళ్ళు, మీ పేరెంట్స్ చూసుకుంటూ వచ్చారు. ప్రజెంట్ మీ షెడ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? ప్రజెంట్ 15 ఉన్నాయి. 15 ఉన్నాయి. మొత్తం పాలవులేనా? లేదు లేదు, దూడలు పాలవులు అన్ని కలిపి 15 ఉన్నాయి. కలిపి ప్రజెంట్ పాలవులు ఎన్ని ఉన్నాయన్నా? 11 ఉన్నాయి. 11 ఉన్నాయి. అన్ని పాలు ఇస్తాను ప్రజెంట్. ఏమన్నా నింపులు ఉన్నాయా? నింపులు ఉన్నాయి, పాలిచ్చేటివి ఉన్నాయి. ఓకే. అట్లా అన్నీ ఉన్నాయి. రోజు మీద ఒక పూటకి ఎన్ని లీటర్లు పాలు వేస్తుంటారు? పూటకి ఇప్పుడు 65 పోతున్నాయి. 65 లీటర్స్. రోజు మీద ఒక 130 లీటర్స్. 130 లీటర్స్. లీటర్ ఎంత పోతుందా? ఇప్పుడు ప్రజెంట్ లీటర్ పాలు 40 రూపీస్ ఉంది. 40 రూపీస్. హెరిటేజ్ కి స్థలం బాగుంది, పర్లేదు. ఓకే ఓకే అన్న. ప్రజెంట్ అన్ని హెచ్ఎఫ్ ఆవులేనా? హెచ్ఎఫ్, జెర్సీ క్రాస్, జెర్సీ ఉన్నాయి. జెర్సీ క్రాస్, జెర్సీ రెండు ఉన్నాయి. ఓకే. ప్రజెంట్ ఎక్కువ అంటే ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు ఒక ఆవు ఒక రోజు మీద? మెయింటెనెన్స్ బట్టి ఒకటి 12 ఇస్తుంది, 10 లీటర్లు ఇస్తాయి. 10 లీటర్లు. ఓకే ఓకే. అన్ని పెద్ద ఆవులే కాబట్టి 10 లీటర్లు ఖచ్చితంగా. మీరు ఇవి కొన్నారా, లేకంటే దీంట్లో నుంచి దూడలు పుట్టిండి అవే డెవలప్ చేసుకుంటూ వచ్చారా? ఫస్ట్ అన్ని స్టార్టింగ్ అన్ని మావే ఉన్నాయి ఇంటివి. ఓకే. ఫస్ట్ లో వేరే ఫీల్డ్ లేకి పోయి టమాటాలకి ఓకే అన్ని ఖాళీ చేసినాము, మళ్ళీ ఒకటి చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ లో వచ్చి మీ దగ్గర పుట్టినది మీరే ఉన్నాయి, అన్ని మావే ఉన్నాయి స్టార్టింగ్. ఇప్పుడు మీరు కొన్నారు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఆఫ్ అన్ని కొన్ని. అంటే ఎంత పడినా మీ స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ ప్రైస్ 17 ఇంటి ఉన్నాయి. 70నా? 70,000. 70,000 ఒక ఆవు చూసుకుంటే అది పాలు రోజు మీద 20 లీటర్లు ఇస్తాను. లేదు లేదు, వ్యాపారస్తుల్ని అట్లా బాగా నమ్మకమైన వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకేం పాలు బాగానే వచ్చినాయి. దాంట్లో నాకు 3 ఆవులు కూడా దెబ్బ కూడా పడినాయి. ఓకే ఓకే. ఈ ఫీల్డ్ లో లాస్ ఏమన్నా చెప్తారా? ఏంది లాస్ లాస్ అంటే అదే, మనం ఆవులు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలా. పెద్దవాళ్ళని తెలిసింటే పర్వాలే, తెలియకపోతే కష్టము. ఇంకా మన వాతావరణానికి అన్ని సెట్ అయితే అనుకూలిస్తే పర్వాలే, లేదంటే కష్టమే. ఇప్పుడు మీ షెడ్ ఉంది కదా, ఏమన్నా సరిపోతుందా ఈ షెడ్ కి? ఎండ ఎక్కువ ఏమన్నా? షెడ్ అంటే ఇది చాలా రోజుల ముందే హిండది, ఇది అంతగా మెయింటెనెన్స్ గా లేదు. గాలి బాగా తోలేలాగా నీట్ గా వేసుకోవాలి. ఓకే 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 ఓకే. నెలకి ఎంత వస్తుందా బిల్లు? నెలకే 15 రోజులకనా? 15 రోజులకి వస్తుంది. ఓకే. ఎంత వస్తుంది బిల్లు ఏమన్నా? ఒక్కోసారి ఒక్కో విధంగా వస్తుంది. ఓకే. ఒక్కోసారి 70,000 వస్తుంది, ఒక్కోసారి 60,000, ఒక్కోసారి ఒక్కో విధంగా వస్తుంది. కంటిన్యూగా ఒకటే పేమెంట్ రాదు. ఓకే. ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది. మినిమం ఎంత వస్తుంది? మినిమం అంటే మినిమం 70,000 పైన వస్తుంది నెలకా? 15 రోజులకి. అంటే కటింగ్ పోకన్నా ఫీడ్ 15 రోజులకి 70,000. నెలకి ఒక 140, 1,40,000 వస్తుంది. ఇంకా ఫీడ్ కి హాఫ్ వెళ్ళిపోతుంది ఖచ్చితంగా, మెయింటెనెన్స్ హాఫ్ వెళ్ళిపోతుంది. 70 పోయినా 70 మిగులుతుంది. 70 పోయినా 70 మిగులుతుంది. ఇంకా బీహార్ వాళ్ళు అందరూ ఉన్నారు, వర్కర్స్ పెట్టినారు మీరు ఉండి మళ్ళీ వర్కర్స్ కూడా పెట్టినారు. ఇప్పుడు ఈ మధ్య పెట్టినా. ఓకే ఓకే. రీసెంట్ గా పెట్టినారు. అంటే ఎక్కువ మెయింటెనెన్స్ కష్టం అయిపోతుందని పెట్టుకుంటారు ప్రజెంట్. ఓకే ఓకే. చూసుకున్నట్లయితే ఆవుల షెడ్ అయితే ప్రజెంట్ బాగుంటాయి. ఆవుల క్లైమేట్ అంతా మొత్తం ఎన్నినా? 15 ఆవులు? 15 ఉన్నాయి. ఇవి కొన్ని లాభకు ఉన్నాయి. ఓకే ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయినా ప్రజెంట్? ఇక్కడ ప్రజెంట్ 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. దూడలు అన్ని కలిపి. ఈ దూడలు మగ దూడలు కొన్ని ఉన్నాయా? ఆడవే, అన్ని ఆడ దూడలే. ఓకే ఓకే. చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 3, ఇక్కడ 2, 5 ఆవులు. అప్పకు ఒక 3 ఆవులు. దూడలునా అవి? అది కూడా దూడ. అది దూడ. 2 ఆవులు, ఇంకా 3 దూడలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5, 3, 8, 10 ఉన్నాయి ప్రజెంట్. వెనకాల ఒక 5 ఉన్నాయనా? మొత్తం 15 ఉన్నాయి. 10 అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి. అన్న అయితే ప్రజెంట్ 2 years నుంచి ఈ ఫీల్డ్ అయితే ఉన్నాడు. అంటే ముందే జాబ్ ఏమైనా చేసినారా? లేదు, ఏం చేయలేదు. ఎడ్యుకేషన్ మీది? డిగ్రీ చదివి మళ్ళీ ఇక్కడ ఇదే చేస్తాను. ఓకే ఓకే. ఈ ఫీల్డ్ పర్లేదా మీకు? పర్లేదు, ఓన్ గా చేసిన అన్ని చాలా రోజులు. మళ్ళీ మధ్యలో టమాటా మీద పోయిన దానికి ఇట్లా ఆవులు తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ 10 years ఉంటే, ఇదే ఫీల్డ్ లో ఉంటే మంచి ఆదాయం వస్తుంది. నెలకి ఎంత లేదన్నా ఎంత చేసుకోవచ్చు? ₹1,00,000 ఈజీగా సంపాదించవచ్చు. ₹1,00,000. ఓకే. ఇదే ఫీల్డ్ లో ఉంటే 1 lakh rupees ఇంట్లోటివే పెంచుకోవాలా. దూడ పుడుతుంది, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దాన్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఆదాయం ఉంది. బయట నుండి తెచ్చుకొని చేయాలంటే కుదరదు, కష్టం ఖచ్చితంగా కష్టం. బయట నుంచి మనం కొంటే 50,000 పెడతాము. అదే మనం ఇంట్లో డెవలప్ చేసుకుంటే అది 50,000 మనకు మిగులుతుంది. దానికి అయ్యే ఖర్చు 10,000 కూడా రాదు. 10, 15, 20 ఖర్చు ఉంటుంది. బయట కొనే అంత ఖర్చు పెట్టాలి దూడకి. కానీ మనం డెవలప్ చేసుకుంటే మనకి మన ఇంటిది, మన వాతావరణానికి సెట్ అయ్యి వస్తుంది. మనకి ఏం లాస్ అనేది ఉండదు, దాని డ్యామేజ్ ఏమి ఉండదు. ఖచ్చితంగా మనం అనుకున్నట్లు అది సక్సెస్ గా పెరుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అది పెరుగుతుంది.
అదే బయట నుంచి కొని ఉండేది మనం ఎక్స్పెక్టేషన్ తగలకపోవచ్చు, ఖచ్చితంగా తగ్గదు. అది డౌన్ అయిపోతుంది కన్ఫర్మ్. అక్కడ అట్మాస్ఫియర్ కు క్లైమేట్ కు సెట్ అయ్యిండదు, సెట్ అయింది. ఇక్కడ మనకి వచ్చినాక అస్సలు సెట్ కాదు, చెప్పలేము. కొన్ని సెట్ అవ్వచ్చు, కొన్ని సెట్ కావచ్చు. 90% సెట్ కాదు. ఏ ఆవులు ఎక్కువ సెట్ అవుతానా ఏ క్లైమేట్ కైనా కూడా? మన క్లైమేట్ కి ఇక్కడంతా హెచ్ఎఫ్ సెట్ అవుతుంది బాగా. హెచ్ఎఫ్ ప్రెజెంట్ జెర్సీ అయితే ఎక్కడైనా సెట్ అవుతుంది, అన్ని సెట్ అవుతాయి ఇక్కడ మనకి. మన క్లైమేట్ కి మనకి కూల్ గానే ఉంటది కాబట్టి ఇక్కడ కూల్ గానే ఉంటుంది. మనకి హార్చిల్స్ దగ్గర కాబట్టి మన క్లైమేట్ కి ఏదైనా సెట్ అవుతాయి ఆవులు. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు చాలా మంది 10-15 లీటర్లు ఇస్తా ఉంటాయి, రోజు మీద 30 లీటర్లు వస్తుంటాయి. మీ దగ్గర ఏమన్నా అట్లా ఉన్నాయా ఆవులు? నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర అప్పుకుండే ఆవులు అన్ని 12 లీటర్లు ఇస్తున్నాయి. 15 ఇచ్చేటివి లేదు నా దగ్గర. 15 లీటర్లు ఇస్తాయి అంటారు. అది ఉన్నాయి, నా పక్కన షెడ్ లో కూడా ఉన్నాయి. దాని మెయింటెనెన్స్ చాలా ఉంది. 2 ఆవులు 3 ఆవులు ఒక్కరే మెయింటైన్ చేసుకుంటారు. ఇన్ని ఆవుల మధ్యలో అది వేసుకోవాలంటే కష్టం. దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది. దాని మెయింటెనెన్స్ అవి 2-3 ఆవులు పెట్టుకున్నా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ 10 ఆవులు పెట్టుకున్న అంత మెయింటెనెన్స్ ఉంటది. అంత మెయింటెనెన్స్. అందుకని కొందరు పెట్టుకునే వాళ్ళు తక్కువ పెట్టుకుంటారు. ఇక్కడ 1-2 ఆవులు. మనకు ఇంటర్వ్యూ చేసిన అన్న దగ్గర, బాబు అన్న దగ్గర చూసుకుంటే 3 ఆవుల్లోనే ఆయన ఎంత 50-60 వేలు సంపాదిస్తాడు. పాలు కూడా అన్నీ గట్లే వస్తున్నాయి. అంటే మెయింటెనెన్స్ అట్లా చేసుకున్నాడు. మనం మెయింటైన్ చేసుకునే తీసుకోవచ్చు. 3 ఆవులైనా కూడా మనం మెయింటైన్ చేసుకుంటే మంచి పాలు తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇవి మీరు అన్ని హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు క్రాస్నా? అవి జెర్సీ. ఓకే. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఓకే. మీరు ప్రజెంట్ ఇప్పుడు బీహార్ వాళ్ళని పెట్టినారు? ప్రజెంట్ ఇప్పుడు ఈ మధ్య పెట్టుకున్నా. ఒకరు ముందు పెట్టుకునే వాళ్ళు వెళ్ళిపోయినారు. అది బీహార్ వాళ్ళ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా? అది బీహార్ వాళ్ళు అయితే వాళ్ళు మనం చేపించుకుంటే పర్వాలేదు, బాగానే చేస్తారు. నమ్మకమైన వాళ్ళు ఉన్నారు, దెబ్బతిహే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర అయితే ఫస్ట్ వీలు కాకుండా వేరే పిల్లోడు ఉన్నాడు, 6 నెలలు బాగా చేసినాడు. 10,000 డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చినా వెళ్ళిపోయినాడు. డబ్బులు ఇవ్వకూడదు మనం, డబ్బులు అయితే స్టార్టింగ్ అసలు ఇవ్వకూడదు. పని చేయించుకున్న తర్వాత నెల ఆఖరిలో ఇస్తే బెస్ట్. కొంతమంది ఇంకా డబ్బులు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర పక్కన. 5 years నుండి నమ్మకంగా చేసేవాళ్ళు. ఇక్కడ నేను వెళ్ళిన ఆ షెడ్ లో ఉంది 25 ఆవులు ఉన్నారు, 2 ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన, ఇంటర్వ్యూ తీసినాను. ఇప్పుడు అది పెట్టిండ ఛానల్లో మేబీ. ఇంతకుముందు మాట్లాడుతున్నా. 2 ఏళ్ల నుంచి ఒక అతను ఉన్నాడు, ఇంకో ఆయన వచ్చి 5 ఏళ్ల నుంచి ఉన్నాడు, 5 years ఉన్నాడు. వాళ్ళు ఓనర్స్ ఎవరు లేరు అక్కడ, అయినా వాళ్ళు నీట్గా చేసుకుంటారు. వాళ్ళు నీట్ గా మెయింటైన్ నీట్గా చేసుకుంటాడు. ఆయన చెప్పడం మాటలు నేను వినేది ఏమంటే, నాకు ఏమి అవసరం వచ్చినా వాళ్ళు చూసుకుంటాండ్రు, నాకు బాగుంది ఇక్కడ అని చెప్పి వాడే చెప్పినాడు. 2 ఏళ్ల నుంచి చేస్తాడు. అక్కడ లాస్ ఏం లేదంట. అంతా పాలు కూడా 12 లీటర్లు ఇస్తాడు అన్ని హెచ్ఎఫ్ ఆవులే. వాళ్ళు పెద్ద ఆవులు. 22 ఆవులు ఉన్నాయి. పెట్టుబడి ఎక్కువ పెట్టాడు. 22 ఆవులు ఉన్నాయి, బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా క్లీన్ గా ఉంది. ఆవులు కూడా పుష్కలంగా బాగున్నాయి. దూడ చూసుకుంటే 2 సంవత్సరాల దూడ చూస్తే ఇట్లా ఒక 4-5 ఈతలు అయ్యే అంత లావు సైజ్ ఉంది, బాగుంది. మెయింటెనెన్స్ ఎక్కువ పెడతాడు, ఖర్చు బాగా పెడతాడు. నిదానంగా 5 years నుండి సక్సెస్ అయినాడు. ఒకటేసారి అయింది కాదు. వాళ్ళు ఫస్ట్ లో పెట్టుకొని చేసుకున్నారు. ఫస్ట్ నిదానంగా చేసి ఇప్పుడు సక్సెస్ గా ఉన్నారు. అంటే మనం వాళ్ళని పెట్టేసి వెళ్ళిపోవాలంటే ఒక స్టేజ్, ఒక 2-3 ఏళ్ళు చూసి మనం వెళ్ళిపోయేదానికి అసలు కుదరదు. అన్ని చూసుకోవాలా. దగ్గర వాళ్ళ ఇంటికి పోతారు, 3 నెలలు ఇక్కడ 4 నెలలు పని చేస్తారు, మళ్ళీ ఇంటికి పోతారు. అట్లా ఇంటికి పోయినప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయిపోకూడదు, కష్టం అయిపోతుంది. ఖచ్చితంగా కష్టం అయిపోతుంది. మనం దగ్గర ఉండి అన్ని నీట్ గా చేయించుకోవాలి. టయానికి నీళ్ళు దాపిపించే ఆవులు ఇట్లా అన్ని ఉంటాయి కదా, గడ్డి వేయించాలా, గడ్డి బాగాలేకంటే అన్ని చూసుకోవాలా. అట్లాంటివన్నీ దగ్గర ఉండి ఖచ్చితంగా చూసుకోకపోతే సెట్ కాదు. ఇప్పుడు ఈ దూడనా, ఇప్పుడు మన దగ్గర పుట్టింది అది దూడ, మనకి మళ్ళీ నింపయి మనకి ఇంకో బిడ్డ వచ్చేటప్పుడు ఏజ్ ఎంత పడుతుందా? కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే సంవత్సరానికి మనము సెమన్ వేయించచ్చు. మళ్ళీ సెమన్ వేయించిన తర్వాత 10 నెలలు, మాక్సిమం 2 years. 2 years, కొందరు మినిమం 2 years. కొంచెం దూడ బాగలేదంటే, బాగలేకన్నా పడితే ఇంకా 3 years పైన పడుతుంది. 3 years 4 years కూడా పడుతుంది. 3 years ఖచ్చితంగా 3 years అయితే వస్తుంది. దాన్ని సక్రంగా దానికి బాగా పాలు వదిలి నీట్ గా, ఇప్పుడు ఆ దూడకి 1.5 month అవుతుంది. 1.5 month. చూడండి దూడ ఎంత బాగుంది, క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీలో ఉంది దూడ. అది 1.5 month చూస్తే ఒక 3-4 months లాగా ఉంది దూడ. అది ఈ మెయింటెనెన్స్ ఎట్లా? పాలు దానికి పాలు పర్ టైం అది 3 liters. 3 liters. అది మళ్ళీ దాని తర్వాత దానా బూస ఏమైనా పెడతారా? ఇప్పుడు ఏం తినలేదు, ఓన్లీ పాల మీద ఉంది. పాల మీద ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఉంది. ఈ మిల్క్ మనకి ఎన్ని నెలలు ఇవ్వాల్సి వస్తుంది ఒక దూడకి? మదర్ మిల్క్ 3 months. అంటే ఎన్ని 3 liters తాగేస్తారు కదా స్టార్టింగ్. 2 months 3 liters కావాలి ఖచ్చితంగా. మళ్ళీ ఒక 2 liters అట్లా పెట్టుకుంటారు, నిదానంగా తగ్గించుకుంటే సరిపోతుంది. 2 పూట్ల, పొద్దున్నే సాయంత్రం. మధ్యాహ్నం ఏమైనా పెడతారా? మధ్యాహ్నం ఏముండదు, పొద్దున్నే సాయంత్రం అంతే. ఈ ఎండలకి దీనికి ఏమన్నా మధ్యాహ్నం ఏమైనా నీళ్లు పెడతారా? కుడితే ఏమన్నా పెడతారా? కుడితే ఏం పెట్టము, మామూలు మంచినీళ్ళు తాగుతాయి. మంచినీళ్ళు 3 times చూపిస్తాం నీళ్లు. 3 times. ఓకే. తాగేంత వరకు తాగితే ఎండకి దీనికి ఏమన్నా అలసిపోతుంది, మామూలే.
ఓకే. ఇక్కడే కట్టేస్తారా లేకుంటే బయట ఏమన్నా కట్టేస్తారా? పొగులంతా నైట్ అంతా ఇక్కడ ఉంటాయి, నీళ్ళు తప్పేసిన తర్వాత బయట బయట కట్టేస్తాం ఎండ కట్టేస్తారు తగ్గిన తర్వాత. ఎండ తగ్గిన తర్వాత, ఎందుకంటే ఎక్సర్సైజ్ కొంచెం బాడీ ఫ్రీగా అదే ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఇక్కడే ఉండవు కదా, కొంతసేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పాలు పితికేదానికి ఇక్కడ పెట్టుకుంటారు, మళ్ళీ నైట్ ఇక్కడ కట్టేస్తారు, మళ్ళీ బయట పగలంతా బయట కట్టేస్తారు. అది దానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అట్మాస్ఫియర్ కి. ఇక్కడే ఉండి ఉండి అవి కొంచెం విసిగిపోయి ఉంటాయి. ఇక్కడే ఒకటే దాన్ని కూర్చున్నా కూడా ఒకే అది చోట కాళ్ళు కష్టం. జోమ్ పట్టేస్తాయి. అవి జోమ్ పట్టేస్తే ఈ డిసీజెస్ ఇవి అవి వచ్చేస్తాయి. కష్టం. అందువల్ల అందుకని బయట బయట కట్టేయడం వల్ల ఆవులు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. దానికి కొంచెము కండరాలు అనేవి ఎక్సర్సైజ్ అవుతాయి. ఒకే చోట ఉంటే కష్టము, పనుకొని లేసేదానికి కూడా ఇబ్బంది, కష్టం, కాళ్ళు పట్టేస్తాయి, బయట ఇప్పుతా ఉండాలి. ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కి ఎంత అయిందా మీకు అమౌంట్? మాకు అప్పట్లో దీనికి 3,20,000 దాకా అయింది. 3,20,000 అప్పట్లో. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 5 లక్షలు 6 లక్షలు ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇంకా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 5 లక్షలు పెట్టండి ఇంత షెడ్ కాదు అసలు. పెట్టుబడి పెట్టి దిగాలంటే చాలా కష్టము. మన బ్యాక్ సపోర్ట్ ఉండాలా, మెయిన్ సొంత భూమి ఉండాలా. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోవాలంటే ఇట్లా దూడలన్నీ పెంచుకొని చేసుకుంటే మేలు. దూడలు పెట్టుకోవాలా. ఒకటేసారి పెద్ద కొని తెలియకపోతే మొత్తం నష్టపోతాం. ఇప్పుడు ఎంత మొత్తం ఖర్చు ఎంత పెట్టినారు ఇన్వెస్ట్మెంట్? దాదాపు నాకు ఈ షెడ్ కి ఇట్లా ఇప్పుడు కొత్తగా ఆవులు తెచ్చిన దానికి నాకు 8 లక్షలు ఖర్చు అయింది. 8 లక్షలు ఇన్వెస్ట్మెంట్ 8 lakhs అయింది. ప్రాఫిట్ ఎంత? ఒక నెలకు 1 lakh ఏం లెక్కేసుకోలేదు. అది ఒక 1 year 2 years వదిలేయాల్సిందే. ఖచ్చితంగా వదిలేయాలి. 1-2 years వదిలేస్తే దాని తర్వాత మనం ఏమైనా కొన్ని చేసుకుంటే మిగలొచ్చు. మీరు 8 lakhs పెట్టినారు, 8 lakhs రాదు, 1-2 years మినిమం వదిలేయాల్సిందే. ఇప్పుడు 1,40,000 వస్తుందని చెప్తాను. దాంట్లో ఈజీగా మెయింటెనెన్స్ అంతా పోతుంది. మెయింటెనెన్స్ నాకు ఇప్పుడు ఎక్కువ అవుతుంది. పాలు ఒకసారి ఎక్కువ ఇస్తాయి, ఒకసారి తక్కువ ఇస్తాయి. వీళ్ళకి వర్కర్స్ పెట్టుకున్నా కాబట్టి. వర్కర్స్ కి ఎట్లా ఇస్తాను, ఎంత ఇస్తాను అమౌంట్? నేను ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి 13,000 ఇస్తాను. 13,000. ఓకే. ఎంతమంది? ఇద్దరు పెట్టుకున్నారు. వాళ్ళకి 26,000 పోతుంది. వాళ్ళకి 26,000 పోతుంది. పాలకి ఏం మిగులుతుంది మనకి? 50,000 మిగిలింది, 30,000 వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా చూసుకోండి 20-30,000 తక్కువ ఉంటది. స్టార్టింగ్ లో ఏమంటే ఎక్కువ వాళ్ళు పెట్టేస్తే కష్టం, నిదానంగా ఒకటి చేసుకుంటారు రావాలన్నమాట. సెట్ అయితే పెద్ద ఏం పని ఉండదు. ఇప్పుడు ఎంత పెట్టినారు ఒకటేసారి మంచిగా అన్ని సెట్ అయినాయి అనుకో, మీకు ఒక 2 నెలల్లో వచ్చేస్తారు డబ్బులు. కరెక్ట్ గా అన్ని సెట్ అయినాయనికే మనకి వాళ్ళకి వర్కర్స్ పోయి దానికి పోయి మనం కూడా మిగిలించుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంత లేదన్నా ఒక 50,000 మిగులుతుంది ఖచ్చితంగా. ప్రెసెంట్ అయితే చెప్పినాను కదా, ఆయన అయితే 1,40,000 వస్తుంది. దాంట్లో ఖర్చులు కూడా అట్లే ఉంటాయి చెప్తాను కదా. దానా భూసా ఖర్చులకి దీని మీద వచ్చే ఖర్చులు ఒక 70,000 పోతుంది. మళ్ళీ వాళ్ళకి ఒక 30,000 పోతుంది. ఇంకా అట్లా మీరే లెక్కేసుకొని చాలా మంది అనుకుంటారు 1,40,000 వస్తుందని చెప్పి. వచ్చేది ఎంత ఉందో పోయేది కూడా అంతే ఉంటుంది అనమాట. మనం ఎంత ఎక్కువ సమస్య ఉందో దాంట్లో ఖర్చు కూడా అంతే ఉంటుంది అని అయితే చెప్పినాడు కదా. మీరు చూసుకుని ఈ గడ్డి ఎట్లనా కోసుకొని వస్తారా? గడ్డి మనకి 1 kilometer దూరంలో ఉంది, ఆటో ఉంది. ఆటోలో పోయి కటింగ్ చేసుకుని మీరు ఓనా లేకంటే ఓనేనా వేసుకున్నారా? ఓన్ లో వేసుకున్నారు. ఓన్ ల్యాండ్ లోనే మొత్తం గడ్డి పెట్టుకున్నారు. ఎంత? 1 acre వేసుకున్నా, 2 acres వేసుకున్నాను. 2 acres. ఏ గడ్డి ఏది వేసినారు? సూపర్ నేపియర్, మొక్కజొన్న. అది మీకు ఎన్ని డేస్ కి ఒకసారి కటింగ్? సూపర్ నేపియర్ అయితే ఈ ఎండాకాలంలో ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది. 30 days కి 35 days కంటే వచ్చేస్తుంది. చలికాలంలో గడ్డి అది రాదు, 45 days పైన పడుతుంది. ఎండుగడ్డినా? ఎండుగడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర లేదు, అది రోల్స్ వస్తాయి కదా, అవి తీసుకుంటాం. 200 రోల్? 200. ఒక రేట్ ఉంటుంది 180-200 అట్లా చూసుకున్నట్లయితే. ఓకే. పాలకి వాళ్ళే ఇస్తారా క్యాన్స్ అవన్నీ మీకు? ఏది పాలు లేదు, హెరిటేజ్ మాకు ఇక్కడ పల్లిలో ఉంది, మనమే తీసుకెళ్ళి అక్కడ పోస్తాం. వాళ్ళు క్యాన్స్ ఇస్తారా లేకంటే మీవేనా క్యాన్స్? ఎట్లా తీసుకుంటాం? మనమే తీసుకొని పోయాడు. మనకి ఎక్కువ 3-4 క్యాన్స్ అయితే వాళ్ళు ఇస్తారు, ఇక్కడికే వస్తారు. మీకు 65 liters ఎంత చెప్పింది ఒక పూటకి? 70 liters. 65-60 అట్లా పోతా ఉంటాయి. 60 నుంచి 70 liters ఈ మధ్యలో ఉంటది మినిమం ఒక పూటకి. ఒకసారి 90 లీటర్లు పోయిన పూటకి, 90 liters, ఒకసారి 50కి వచ్చేసినాయి అట్లా. ఓకే. అది నింపులు అయిపోతే తగ్గుతుంది అన్ని. అట్లా అన్ని పాలవులు అయితే బాగా ఒకేసారి అన్ని పాలేవు కదా. కరెక్ట్. అట్లా ఉంటాయి, ఒక 4 ఇచ్చేటి ఉంటాయి, 4 నింపులు ఉంటాయి, 2 ఇవన్నీ ఉంటాయి, ఇట్లా తక్కువ ఇచ్చేటి ఉంటాయి. మొత్తం మీద యావరేజ్ గా 50 నుంచి 90 లీటర్లు అయినా చెప్పడము. 50 నుంచి ఎక్కువ అంటే టాప్ అంటే 90 liters వేసినాడు, తక్కువ అంటే ఒక 50 లీటర్లు వేసినామా ఒక పూటకి చూసుకోండి. ఎంత ఈ ఎడ్యుకేషన్ లో చాలా మంది జాబులు చేస్తుంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏమి? జాబ్ మేలా ఇది మేలా? కూడా బెస్టే బ్రో, కాకపోతే మంచి శాలరీ ఉండాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు, 1.5 lakhs శాలరీ, 1,50,000. అతను ఏమో 1,50,000 ఫ్రీగా ఉంటాడు.
దాంతో పోలిస్తే దీనికి దానికి సంబంధం లేదు. కష్టం అంటే వాళ్ళు చదువు బట్టి వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళకి ఆ జాబ్ వచ్చింది. అందరికి ఆ జాబ్లు అయితే రావు. 99% అందరికి అనుకూలించాలి కదా, అన్ని షెడ్ ఉండాలా, భూమి ఉండాలా, పెట్టుబడి ఉండాలా, ఎక్స్పీరియన్స్ ఉండాలా, అన్ని ఉండాలి కదా. చాలా మంది పెట్టేద్దాం చేసేద్దాం అనుకుంటారు. ల్యాండ్ పెట్టాలంటే 30-50 లక్షలు ఈజీగా తక్కువ ఎకరా అంత పెట్టుబడి ఉండి దిగితే చేసుకోవచ్చు తెలిసి. అది ఎక్స్పీరియన్స్ ఉండాలా. మళ్ళీ చేసేద్దామని చెప్పి 10 ఆవులు పెట్టేసి నష్టపోతారు, డబ్బులు నష్టపోతారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకునేస్తుంటారు తెలియక, దిగిపోయి డబ్బులు. ఈ సంవత్సరం నుండి 6 నెలల నుండి బాగుంది అంతే. అంతకు ముందర అంతా మనకి 30 బిలో పడిపోయింది పాల రేటు. 30 బిలో ఇప్పుడు బాగుంది. 28 రూపీస్ వచ్చాయండి పాల రేటు. అంతా చాలా తక్కువ వస్తుంది. 10 రూపాయలు తక్కువ. మొత్తం అంతా లాస్ కదా. ఇప్పుడు 6 మంత్స్ నుండి 40 రూపీస్ నడుస్తుంది అంతే. అంత ముందర మొత్తం అంత తక్కువే రేటు, అంత లేదు. అప్పుడు లాస్ కూడా వచ్చేయండి చాలా మంది. అప్పుడు పెట్టి మన చేతి నుండి పడే టైం. అప్పుడు ఆ టైంలో మీరు చేసినారా? మేము ఉన్నాము. ఏం లాస్ ఏమన్నా ఉంది? అప్పుడు లాస్ ఏం లేదు మాకు, మిగిలింది అంటే ఆడికాడికి సరిపోయింది అంతే. అప్పుడు వర్కర్స్ లేరు నా దగ్గర, నేనే చేసుకుంటాను. ఇప్పుడు పాలు ఎక్కువ వస్తున్నాయి, మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుందని మీరు ఇంకొద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. పెడదామని, ఇంకా డెవలప్ చేద్దాము, ఇంకా అమౌంట్ తెచ్చుకొని ఇంకా ఒక ఆవులు పెంచుకుందామని చెప్పి పెట్టినా. వాళ్ళు ఎట్లా చేస్తారు? టార్గెట్ ఎన్ని ఆవులు పెడదామని? టార్గెట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 25 ఆవులు మెయింటెనెన్స్ చేయాలి. 15 ఉన్నాయి, ఇంకా 10 ఆవులు పెట్టాలని, కొనుక్కొని రావాలని. కొనుక్కునేది ఏం లేదు, దీంట్లో అంటే డెవలప్ దూడలు వస్తే దాన్ని డెవలప్ చేసుకున్నాం. అవి పెంచుతాను కదా అంతే. ఇంకా 3 దూడలు ఉన్నాయి, అవి మళ్ళీ ఇంకొక సంవత్సరం కంతా పనికి వస్తాయి మనకి. ఒక సంవత్సరం, 1.5 సంవత్సరంకి అవే మనకి ప్రాఫిట్. మెయింటెనెన్స్ అది ఇంట్లో వాళ్ళే చేసుకుందామంటే ఈ వర్షాలు పడేటప్పుడు అట్లా మనకి కష్టం అయిపోతుంది. అందుకని వర్కర్స్ ఒకటే దాని నుండి ఫ్యామిలీ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లే. కానీ మనం ఎప్పుడు అక్కడే ఉండిపోవాలి. అందుకోసం వాళ్ళు సెట్ చేసుకుంటే మనం మళ్ళీ వెళ్ళిపోవచ్చు, వాళ్ళు చూసుకుంటారు. మనం వేరే పనికి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పొద్దున్నే సాయంత్రం పాలు అవి చూసుకొని మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళు వెళ్ళాలంటే చూసుకోవచ్చు. ఓకే ఓకేనా, థ్యాంక్స్ నా. మిషన్ అన్ని ఉన్నాయి. అవి చూడలేదా ఫ్రెండ్? చూసుకోండి, ఇక్కడైతే ఆవులు అన్నోల్ షెడ్ ఇది. లాస్ట్ లో మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తాము. ఇక్కడ చూసుకుంటే ఇది దూడ, మొత్తం 5 ఆవులు ఇవి చూపిస్తాను. కొంచెం లేతావా? ఇక్కడైతే 3 ఆవులు ఉన్నాయి, జెర్సీ క్రాస్ ఆవులు, హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు. ఆవులు కూడా చూపించమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అందుకని చెప్పి చూపిస్తాను. లాస్ట్ లో ఇది క్లిప్ యాడ్ చేస్తాను అండ్ మధ్యలో యాడ్ చేస్తాను. ఎన్నో దగ్గర మిల్కింగ్ మిషన్ కూడా ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మిల్కింగ్ మిషన్ కూడా ఒకటి పెట్టుకున్నారు. అది అడగాల్సి ఉండే, మర్చిపోయినా. వీలైతే అడగతా ఇప్పుడు మళ్ళా. దూడ అయితే బాగా పడింది, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇది ఆవు, ఆవు కాదు దూడ. ఇది ఆవు. ఇద్దరు అయితే బీహార్ వాళ్ళని పెట్టుకున్నారు. చాప్ కటర్ మిషన్ కూడా ఉంది. వేరే పిల్లోనికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇద్దామని. ఆ పిల్లోడు అయితే అయినంతవరకు తీసినాడు. మనం ఇప్పుడు ప్రజెంట్ కవర్ చేద్దాం. మిషన్ అయితే కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే, కటింగ్ మిషన్ కూడా. అందరికి తెలిసింది ఈ మిషన్ ఏమని. షాప్ కటర్ మిషన్ ఇది ఎంత పడింది ఏమంటే, లాస్ట్ డేస్ లో కొన్ని తీసినాను. అలా బీహార్ అని పెట్టుకున్నారు. మొన్ననే సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఇవి 4 ఆవులు చూపిలా. ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ఆవులు అన్ని హెచ్ఎఫ్ ఆవులే. చూసుకుంటే పాలు చెప్పినాడు కదా అన్న, 12 లీటర్లు కూడా ఇస్తున్నాయి. మంచి పాల ఆవులు ఇవి.